టాలీవుడ్ లో ఓ పక్క యువ హీరోలేమో వరుస హిట్లతో దూసుకెళ్తున్నారు. ఇక ఒక సెపరేట్ ఫ్యాండమ్ ఉన్న వాళ్ళేమో సరైన సక్సెస్ లేక సతమతం అవుతున్నారు. ఈ లిస్ట్ లో చాలా మంది హీరోలు ఉన్నా సరే ముఖ్యంగా ముగ్గురు హీరోలే కనిపిస్తున్నారు. వారు దశాబ్దాల కాలం నుంచి సినిమాలు చేస్తున్నారు. ఇక ఆ హీరోలు ప్రేక్షకులను మెప్పించే కథ సెలెక్ట్ చేసుకోలేకపోతున్నారు. ఇంతకీ ఎవరా ముగ్గురు, ఏంటా కథ? మాస్ మహారాజ్ రవితేజ తన ఎనర్జీతో స్పెషల్ క్రేజ్ తెచ్చుకున్నాడు. అయితే ఈ మధ్య రవితేజ చేస్తున్న సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొడుతున్నాయి. 2 దశాబ్దాలుగా హీరోగా చేస్తూ లవర్ బాయ్ ఇమేజ్ తెచ్చుకున్న నితిన్ కూడా మళ్ళీ ఫ్లాప్ బాట పట్టాడు. నితిన్ సినిమాలన్నీ నిరాశపరుస్తూ వస్తున్నాయి. ఇక వీరిద్దరి బాట్లోనే అల్లరి నరేష్ కూడా తన ఫ్లాప్ సినిమాలతో కెరియర్ రిస్క్ ఫేస్ లో ఉన్నాడు. రీసెంట్ గా 12A రైల్వే కాలనీ సినిమాతో వచ్చాడు అల్లరి నరేష్. ఆ సినిమా కూడా అంతగా ఇంపాక్ట్ చూపించలేదు. నాందితో డిఫరెంట్ అటెంప్ట్ చేసిన అల్లరి నరేష్ ఆ సినిమాతో సక్సెస్ అందుకోగా ఆ తర్వాత సీరియస్ కథలు చేస్తూ వచ్చాడు. కానీ అందులో ఏది సక్సెస్ అవ్వలేదు.